సెలబ్రిటీలపై అభిమానానికి హద్దులు దాటితే అది ఆనందంగా కాకుండా ప్రమాదంగా మారుతుందని ఇటీవల మరోసారి స్పష్టమైంది. అభిమానుల ప్రేమ కొన్నిసార్లు అభిమానం అనే గీతను దాటి ఉన్మాదంగా మారి సెలబ్రిటీలకే కాదు, వారి కుటుంబ సభ్యులకు, ముఖ్యంగా మహిళలు, పిల్లలకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తోంది. ఇలాంటి ఘటనలు గతంలోనూ ఎన్నో చూసాం. ఇప్పుడు అదే పరిస్థితి రిపీట్ అయింది. రామ్ చరణ్, ఉపాసన దంపతులకు కవలలు జన్మించారనే వార్త బయటకు వచ్చిన వెంటనే మెగా అభిమానుల్లో ఉత్సాహం వెల్లువెత్తింది. ఆనందం వ్యక్తపరచడం సహజమే. అయినా ఆ ఉత్సాహం అదుపు తప్పి హడావుడిగా మారడం పలువురిని ఆందోళనకు గురిచేసింది. ఉపాసనను, ఇద్దరి శిశువులను చూడాలనే ఉద్దేశంతో రామ్ చరణ్ తన 2 ఏళ్ల కుమార్తె క్లీంకరాతో కలిసి అపోలో ఆసుపత్రికి వచ్చిన సమయంలో వందలాది మంది అభిమానులు అక్కడికి చేరుకొని గుమికూడారు. దిగగానే పరిస్థితి పూర్తిగా అదుపు తప్పింది. సెల్ఫీలు కావాలంటూ అభిమానులు ఒక్కసారిగా కారును చుట్టుముట్టడంతో కారు డోర్ తెరవడానికే అవకాశం లేకుండా పోయింది. భద్రతా సిబ్బంది ఎంత ప్రయత్నించినా ఫ్యాన్స్ ను నియంత్రించడం కష్టంగా మారింది. ఆసుపత్రి వంటి సున్నితమైన ప్రదేశంలో ఇలాంటి ప్రవర్తన ఎంత ప్రమాదకరమో ఆ సమయంలో అందరికీ అర్థమైంది. అందులోనూ రామ్ చరణ్ చేతిలో చిన్నారి క్లీంకరా ఉండటం పరిస్థితిని మరింత ఆందోళనగా మార్చింది. అభిమానుల అరుపులు, తోపులాట చూసి పాప భయపడిపోవడం, ఏడవడం అక్కడున్న వారిని కలచివేసింది. అయినా కొంతమంది అభిమానులు క్లీంకరా ఫోటోలు తీయడానికి ప్రయత్నించడం తీవ్ర విమర్శలకు దారితీసింది. తమ పిల్లలు ప్రైవసీని గౌరవించాలని ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయవద్దని రామ్ చరణ్ అభిమానులను కోరడం గమనార్హం. ఇలాంటి సందర్భాల్లో ముఖ్యంగా హీరోయిన్లు, నటీమణులు ఎదుర్కొనే ఇబ్బందులు కూడా గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. కొంతమంది అభిమానులు సెలబ్రిటీ అన్న కారణంతో హద్దులు మర్చి ప్రవర్తించడం, అనవసరంగా దగ్గరకు రావడం, ఫోటోలు, వీడియోల కోసం అసౌకర్యంగా వ్యవహరించడం గతంలో అనేక మంది నటీమణులను ఇబ్బంది పెట్టిన విషయమే. అభిమానం పేరుతో వ్యక్తిగత గౌరవం, భద్రతను విమర్శించడం ఎంత ప్రమాదకరమో ఇలాంటి ఘటనలు మరోసారి రుజువు చేస్తున్నాయి. ఈ ఘటనపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. తన కుమార్తెను కాపాడుకుంటూ ఆసుపత్రిలోకి వెళ్లాల్సి వచ్చిన రామ్ చరణ్ ముఖంలో కనిపించిన అసహనం పరిస్థితి తీవ్రతను చెప్పకనే చెబుతోంది. రోగులు, వారి కుటుంబ సభ్యులు ఉండే ఆసుపత్రి వంటి ప్రదేశాల్లో కనీస సంయమనం పాటించకుండా ఇలా వ్యవహరించడం సరైనదేనా అనే ప్రశ్నలు ఇప్పుడు బలంగా వినిపిస్తున్నాయి. అభిమానం అంటే బాధ్యత కూడా ఉండాలన్న సందేశాన్ని ఈ ఘటన మరోసారి గుర్తు చేస్తోంది.